స్నానం ఎందుకు ఇంత ముఖ్యము అనంటే, ఆ స్నానం వల్ల దేహానికి, దేహంతో పాటుగా ఎంతో కొంత మనస్సుకి కూడా పవిత్రత అనేది వస్తుంది. అందువల్ల స్నానం చాలా ముఖ్యం. పూజ చేసినప్పుడు మాత్రం, బాహ్య పూజ చేసినప్పుడు మాత్రం స్నానం లేకుండా చేయకూడదు. ఇది నియమం, శాస్త్రాలు చెప్పిన నియమం. స్నానం చేసే దేవస్థానానికి వెళ్ళాలి, స్నానం చేయకుండా దేవస్థానానికి వెళ్ళకూడదు. స్నానం చేయని వాళ్ళకి ప్రవేశం లేదు అని శాస్త్రాలు చెప్పాయి. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు అనేది అందరూ కల్పించుకున్నది. ఎవరైనా సరే స్నానం చేసే వెళ్ళాలి. కొందరు ఇది పట్టించుకోకుండా స్నానం చేయకుండా వస్తే ఏమవుతుందిలే అని ఇట్లా ప్రారంభిస్తే అప్పుడు కొన్ని విధాలుగా మార్పులు వచ్చాయి లోకంలో. అందువల్ల స్నానం అనేది చాలా ముఖ్యం. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, పూజ చేసినప్పుడు, ప్రార్థన